పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం లోపల పంపిస్తాం. ఇది ముచ్చట. మీరు చూడండి ఒకసారి. నమ్ముతున్నామ్మా చూసి బట్ పైన చెప్పేసుకుని వచ్చిందని చెప్పి కౌంట్ చేసుకుని ఇంకేం చెప్పిండు కదా సార్ ఉంటగాను. నీకు తెలియదు దానిగా మనం కోఆపరేటివ్ ఉంటే అయిపోతుంది. లేకుండా లాస్ట్ వరకు మేము రావాలి అసలు ఎవరు లేకుండా కానీ లాస్ట్ వరకు రావాల్సి వచ్చింది. కోఆర్డినేషన్ చేసుకోవాలి ఆస్మా, ఎందుకు ఇబ్బంది పడతావు? నాకు మీటింగ్ ఉన్నందుకు, లేకపోతే నేను అసలు మీటింగ్ ఉంది అది కోఆర్డినేషన్ లో చేసుకుందాం. దాంట్లో ఇబ్బంది ఉంది. ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు అరెస్ట్ అయ్యారా? ఇప్పుడు వచ్చిర్రు ఆల్రెడీ. మేడం కూడా ఈయనే ఉంది, మనోజ్ అన్న వాళ్ళంతా కూడా వచ్చిర్రు. ఓ 4 జెంట్స్ పోలీసులు, ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. అన్న అనవసరంగా మేము సైలెంట్ గా ఉన్న వాళ్ళని మీరే ఇప్పుడు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ పైనుంచి తర్వాత అంటేనేమో అన్నమంటారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? నేను వాళ్ళకి నిన్ననే చెప్పొచ్చిన, ప్లాన్స్ ఏం లేవు, వినతి పత్రాలు మాత్రమే ఎవరన్నా ఉంటే ఇస్తారు, అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని కూడా చెప్పిన. ఆయన పోయినాక ఇంకా మాకు ఛాన్సే ఉండదా? ఇక ఇప్పుడు నన్ను ఊకున్న దాన్ని గెలికినట్టా కాదా చెప్పండి? ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ లేదే పోలీసులు వస్తారా అన్న? స్టేషన్ లో కూర్చోవాలా? సభలు ఎందుకు పెట్టిరన్న మరి స్టేషన్ లో కూర్చుంటే? నిరుద్యోగుల కోసం కాదా? నా కోసం కాదా? మరి నేను నిరుద్యోగిని కాదా? నాకు అర్థం కాదు. నన్నే కాదు చాలా మందిని అరెస్ట్ చేసిరట. ఒకసారి ఓయూపీఎస్ కి రా అన్న నువ్వు. డెవలప్మెంట్ కదా, న్యూసెన్స్ చేయొద్దు అనేది. డెవలప్మెంటే కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా. న్యూసెన్స్ ఎవరు చేస్తుర్రు అన్న? దండం ఎందుకు పెట్టడము? ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాం కదా మేము, ఎలాంటి న్యూసెన్స్ చేయము, ఎలాంటి ఆందోళన చేయము, స్వాగతిస్తున్నామని కూడా చెప్పినా కదా. అవన్నీ ఉండవా ఆధారాలు? మీడియా చూస్తే మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా తొలి వెలుగు ఛానల్లో ఉంది. నిన్న మీరు కూడా మాట్లాడారు, నేను కూడా అక్కడనే ఉండి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు అరెస్టులు చేయించడం ఏందన్నా? దేవుడు చెప్పినా నేను వినానన్న. తర్వాత నేను చెప్తున్నా, నన్ను ఈ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి, ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నేను నైట్ షాపింగ్ చేసి వచ్చి ఇప్పుడు వెళ్ళాలని నేను ఫిక్స్ అయినా. నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించడం ఏంది? ఏంది పోనీయా? తర్వాత నోటిఫికేషన్లు రాకపోతే మీరు ఇప్పిస్తారా అన్న? సీఎం దగ్గరికి మీరు తీసుకెళ్తారా? ఆయనే వచ్చినప్పుడు ఒక వినతి పత్రం ఇప్పియకపోతే ఎందుకన్నా ఇక్కడ మొక్కలు చూసుకొని మనము ఇంతమంది మీరు తెలుసు, మానవతరాయన తెలుసు, ఇంతమంది తెలిసిన వాళ్ళ మధ్యలోనే మాకు అవకాశం లేకపోతే రేపన్నాడు ఆయన దగ్గరికి మమ్మల్ని రానిస్తాడు ఆయన? ఆయన ఒక సీఎం, ఆయన ఒక కథ. ఒక నిమిషం ఆగరా, ఫోన్ వస్తుంది.